గాడ్! నేనక్కడ 1 సెకండ్ గూడా ఉండలేకపోయా. మన మమ్మీ వాళ్ళు ఎలా చేస్తారో కదా గైస్! ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ అమ్మతో, అమ్మ పక్కనే అమ్మతో ముచ్చట, అమ్మ చేతి వంట. ఇవే నేను హాస్టల్‌లో చాలా మిస్ అయిపోతా. అమ్మ అది కావాలి, అమ్మ ఇది కావాలి అని ఆర్డర్ చేయడమే నాకు తెలుసు. కానీ అమ్మ దగ్గర ఉండి ఇలాంటివి చూస్తేనే తెలుస్తుంది అమ్మ ఎంత కష్టపడుతుందో. నేనే అడిగాను అనమాట. అమ్మ రోటీ కావాలి, అది కూడా కట్టెల పొయ్యి మీదనే కావాలి అని. ఏదో నేను నార్మల్‌గా అడిగా కానీ అమ్మ చాలా సీరియస్‌గా తీసుకొని అసలు చేసేస్తుంది కూడా. నేను మా అమ్మ అయితే చాలా క్లోజ్ గైస్. మేము చాలా మాట్లాడుకుంటాం, ఫన్ చేసుకుంటాం, నవ్వుకుంటాం. కానీ మా అమ్మ అయితే చాలా ఘోరంగా రోస్ట్ చేస్తది నన్ను. కానీ మా అమ్మ చేసే ఫన్ అయితే హైలైట్ ఉంటుంది గైస్. అసలు మేము ఒక్కొక్క నైట్ పడి నవ్వుకుంటాం అన్నమాట. ఇలా టైం దొరికినప్పుడు మన మమ్మీ వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళు చాలా వెయిట్ చేస్తారు గైస్ మనతో మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలి అని. ఇలా నాకు కొంచెం టైం దొరికినా మా అమ్మతో ఇట్లా స్పెండ్ చేయడానికే నేను ఇష్టపడతా. గైస్ మా అమ్మ గురించి చెప్పాలంటే ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. ఇంటి పని, వంట పని, ఆఖరికి పొలం పని కూడా చేస్తుంది గైస్ మా అమ్మ. నాకు తెలిసి మీకు కూడా మీ అమ్మ గుర్తొస్తూ ఉంటుంది కదా, అయితే మాట్లాడేయండి. అలాగే మన అమ్మ వాళ్ళ కోసం ఈ వీడియోకి ఒక లైక్ వేసేయండి.